సహోదరు రైల్వేస్లో పనిచేస్తున్న లారెన్స్ గారు. మరి కడుపు మీద 5 కంతులు ఉండేవటండి. మరి దైవజనులు ప్రార్థన చేసి ఇప్పటికిప్పుడు పోయినని చెప్తున్నారు. సాక్ష్యాన్ని విందాం. నేను రైల్వేస్లో పనిచేస్తాను. నా పేరు లారెన్స్. నా కడుపులో 5 గడ్డలు ఉండేవి, ఇంత సైజు ఉండేవి. ఇప్పుడు బ్రదర్ గారు ప్రార్థన చేయగానే నా గడ్డలు మొట్టమయమైపోయినాయి, కరిగిపోయినాయి. నేను సార్ గారి కార్యక్రమాలు నేను ప్రతిరోజు టీవీలో చూస్తూ ఉంటాను. 12 గంటల వరకు నేను వేచి ఉండి మీ కార్యక్రమాలు అన్నీ చూస్తాను. డబల్ వచ్చినా చూస్తాను, మీ వాక్యాలు వింటాను. నేను ఇవాళ నాకు యేసయ్య నా మీద దయదలిచాడండి. నా కడుపులో 5 గడ్డలు మొత్తం కరిగిపోయింది, మొట్టమయమైపోయింది. ప్రైజ్ ది లార్డ్. నా పేరు దయావతి కెజియా అండి. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ రాంపల్లి విలేజ్, కీసరా మండల్. నాకు 1 year నుంచి గ్లేజ్గా కనపడేది. సూదిలో దారం కూడా ఎక్కించలేను. బైబిల్ కూడా దగ్గరగా పెట్టి చదువుకోవాలి. బైబిల్ చదువుకునేటప్పుడు కూడా గ్లేజ్ కనిపించేది, అక్షరాలు టైం చూడాలని కనిపించేది కాదు. నేను లైట్ వేయలేము. సెల్లో డయల్ చేయాలన్నా, మెసేజ్ చదవాలన్నా నేను చూసుకోవాలి దగ్గరికి, కానీ లైట్లో చూడాలి, లేకపోతే కనిపించేది కాదు. పాస్టర్ గారు ఎప్పుడైతే ప్రార్థన చేశారో, ఐ వాజ్ జస్ట్ కీపింగ్ మై హ్యాండ్స్ ఆన్ మై ఐస్ అండ్ ప్రేయింగ్, లార్డ్ ఐ కేమ్ హియర్ ఫర్ faith of healing, that you have sent your son over here to heal us. So I've just put my hands on my eyes and I got healed. I can read now. I can even put the thread in the needle and I can read my Bible clearly. I can read these also very clearly, yeah. To console those who mourn in Zion, to give them beauty for ashes, the oil of joy for mourning, the garment of praise for the spirit of heaviness, that they may be called trees of righteousness, the planting of the Lord, that he may be glorified. Holy Bible. ఈ సహోదరికి కొన్ని సంవత్సరాల నుంచి యూటిరస్లో ఫైబ్రాయిడ్స్ ఉండేవండి. చాలా నొప్పిగా ఉండదని చెప్తున్నారు. అయితే ఇప్పుడు దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత ఇప్పటికిప్పుడు అవి కరిగిపోయాయి. ఆ స్పర్శను నేను అనుభవించగలుగుతున్నాను అని చెప్తున్నారు. నాకు మ్యారేజ్ అయ్యి 4 years అయింది. గర్భఫలం లేదు. అయితే నేను తిరిగాను, డాక్టర్స్ అంటూ లేరు. చాలా హాస్పిటల్స్కి వెళ్ళాను, చాలా తిరిగాను. అయితే నాకు యూటిరస్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని చెప్పారు. ఇంత ఉండేది ఫైబ్రాయిడ్ యూటిరస్ కింద. లాప్రోస్కోపీ చేయాలి, బోత్ ద ట్యూబ్స్ ఆర్ బ్లాక్డ్ అని చెప్పారు. యూటిరస్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నారు, అది కాంప్లికేటెడ్ సర్జరీ, 1 lakh తెచ్చుకోండి అని చెప్పారు. ఇప్పటికిప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు కడుపు మీద చేయి పెట్టుకుని ప్రేయర్ చేస్తే స్లోగా చిన్నగా కరిగిపోతుంది అని అన్నప్పుడు ఐ కెన్ ఫీల్ ఇట్ అనమాట. ఇదివరకు ఏంటంటే నాకే ఆయాసంగా బరువుగా అనిపించేది, ఇప్పుడు అంతా లైట్గా అనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు బై ద గాడ్స్ గ్రేస్ చాలా మిరాకిల్ జరిగింది, నాకు తగ్గిపోయింది. నా యేసు నన్ను స్వస్థపరిచారు. థ్యాంక్ యూ. ఈ సహోదరుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో బీపీగా పనిచేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టలేకుండా బాధపడుతున్న వాళ్ళు ఇప్పుడు దైవ సేవకులు ప్రార్థన చేసిన తర్వాత ఇప్పటికిప్పుడే తనలో ఒక దురాత్మ ఉంది, అది వెళ్ళిపోయిందని చెప్తున్నారు. నాకు ఇప్పుడు చాలా తేలిగ్గా ఉందని చెప్తున్నారు. My name is John. I'm working for ADP as a call auditor and I'm working for night shift, because of which I could not sleep during weeknights. I used to sleep alone with my brother in the room. I don't used to get sleep and I used to get a lot of evil thoughts. It used to weaken my heart a lot and I used to get easily tempted. I was really depressed. The spirit of lust was ruling over me. From past few days, I was watching Pastor Stephen Paul's preaching on TV. I started reading Bible. I started crying every day to God to deliver me. And God has brought me here and He's really delivered me. If there's any young man in any situation, any darkness, I tell you, you need to come here and Stephen Paul sir will deliver you through Lord Jesus Christ. Victory to the blood of Lord Jesus Christ. Praise the Lord. 4 years నుంచి ఈ సహోదరి భయంతోనూ విపరీతమైన పీడకలతోనూ బాధపడుతున్నారు. సరిగా నిద్ర పట్టేది కాదని చెప్తున్నారు. అయితే ఇప్పుడు దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత మీకు ఫ్రీగా ఉంది, శరీరం అంతా చాలా తేలిగ్గా ఉంది అని చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు మాధురి. నేను మట్ఫోర్డ్ నుంచి వచ్చాను. లాస్ట్ 4 yearsలో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి అనమాట. సో దానివల్ల నేను చాలా భయపడిపోయాను. రాత్రుల్లో నిద్ర వచ్చేది కాదనమాట భయానికి. ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి నేను అక్కడ ప్రేయర్ చేస్తున్నాను, ఏదో ఒకటి నన్ను వెళ్ళనిస్తలేదు. వెళ్ళొద్దు అంటే నేను ఇక్కడ వచ్చాక ఇప్పుడు ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఫ్రీ నౌ. ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తంలో శక్తి ఉన్నది, నన్ను విడిపించే శక్తి ఉన్నది.